శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. ఆ సీతా కళ్యాణం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఆ కళ్యాణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభిస్తారు. భగవదర్థం కన్యాం వృణీర్థమిత్యష్టౌ శ్రీ వైష్ణవ ప్రేషయిత్వా దక్షిణ తాంబూలాని దత్వా విష్ణోర్గుణం విష్ణోరరాటమసీద్వాభ్యాం మంత్రాభ్యామితి కన్యాదాతృ సమీపం గత్వా ఓం విష్ణోర్నుగం వీర్యాణి ప్రబోధయ్యః పార్థివాని విమమే రజాగుంసియో అస్కభాయదుత్తారగం సదస్థం విచక్రమాణస్త్రేధోరుగాయః విష్ణోరాగమసి విష్ణోః విష్ణోస్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఇప్పుడు కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారివి అమ్మవారివి ప్రవరలు విన్నవించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా ఆలకించండి. ప్రవర పఠనం అయిన తర్వాత వివరణ స్థానాచార్య స్వామి వారు అందిస్తారు. బ్రువతే అనంతరాధ్యాయే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మ ధర్మణో నప్త్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహనారాయణ శర్మణః పౌత్రాయ వేదాధ్యాయిని అచ్యుత పరబ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ ధర్మణః పుత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల రామనారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయినే భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచితేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ సంభర ధర్మణో నప్త్రీ వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచితేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ సాగర ధర్మణః పౌత్రీ చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచితేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ నిరార్ణవ ధర్మణః పుత్రీ చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచితేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ ఈ సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణేధ్వం వృణీమహే. అంతా ఒకమారు చెప్పండి. దాస్యామి ఆశిషో వాచనం కుర్యాత్ ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ప్రవర పఠనం జరిగింది. ఈ ప్రవర కార్యక్రమంలో మనకు ఋత్విగ్వరణ వీళ్ళని కొంతమంది 8 మంది అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిత్వ అని 8 దిక్కులకు కొంతమందిని పంపించారు. సరైనటువంటి వధువును వెతుక్కురమ్మని పంపించారు. వారు 8 దిక్కులకు వెళ్ళేటువంటి వాళ్ళ కోసమని వరణ ఇచ్చారు. మీరు 8 దిక్కులకు వెళ్ళి ఒక అమ్మాయిని చక్కగా వెతుక్కురండి అబ్బాయికి అని. వాళ్ళు
వెతుక్కొని వచ్చిన తర్వాత ఫలానా చోట ఫలానా అమ్మాయి ఉన్నది, ఆవిడ ఈ గోత్రంలో ఇలాంటి వంశంలో పుట్టినటువంటిది, ఆవిడ ఇలాంటిది అని చెప్పడంలో ఈ గోత్ర ప్రవరలు అనేటువంటివి ఇక్కడ పఠించడం జరుగుతూ ఉన్నది. భద్రాచల క్షేత్రంలో వెలసినటువంటి రామచంద్రమూర్తి ఆయన స్వయం వ్యక్తమూర్తి. రామావతార పరిసమాప్తి తరువాత భద్రుడు అనేటువంటి మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే ఆయన ముందు శంఖచక్ర ధనుర్బాణధారి అయి అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవి సీతమ్మగాను అక్కడ ఉండేటువంటి ఆదిశేషుడు లక్ష్మణస్వామిగాను అనుసరించి రాగా ఆ సీతాలక్ష్మణ సహితుడై చతుర్భుజ రాముడుగా ఆ భద్రమహర్షి ముందు సాక్షాత్కరించాడు. భద్రమహర్షి ఆ స్వామిని కోరుకున్నాడు, స్వామి నువ్వు నాకు దర్శనమిచ్చినటువంటి రూపంతో నిరంతరం నా శిరస్సు మీద ఉండి భక్తులందరినీ కూడా అర్చామూర్తిగా అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే అప్పుడు ఆ స్వామి ఆ భద్రమహర్షిని ఒక కొండగా మార్చి ఆ కొండపై ఇక్కడ స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి ఉన్నాడు అని అంటారు. ఈ క్షేత్ర పురాణం ఆ విధంగా చెప్తున్నది. కనుక ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తిని విభవమూర్తిగాను అర్చామూర్తిగాను భావించేటువంటి రెండు భావనలు మనకు కనిపిస్తాయి. ఇలా అర్చామూర్తిగా ఉండేటువంటి ఈ స్వామిని పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చామూర్తికి చెప్పవలసినటువంటి గోత్రములను ఇక్కడ స్వామికి ఇక్కడ వినిపిస్తారు. ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయినే, అంటే వేదములు అనంతమైనటువంటివని చెప్తున్నాయి. భరద్వాజుడనేటువంటి మహర్షి చాలా కాలం వేదములన్నీ అధ్యయనం చేయాలని ప్రయత్నించినా అనంతములు వేదములను తెలుసుకొని అది మన వల్ల సాధ్యం కాదనుకున్నట్ట ఆయన. కనుక అలాంటి అనంత వేదం అనంతావే వేద ఆహా అని వేదములు అనంతములు, అటువంటి అనంత వేదాధ్యాయి భగవంతుడు రామచంద్రమూర్తి. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార చిరచిదీశ్వర విభాకార సాకార పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార స్వరూపాయ అంటూ అటువంటి ఋషులందరూ కూడా ఇక్కడ స్వామికి రామచంద్రమూర్తికి ఉండేటువంటి ఋషులు 5 ఋషులు వారు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 ఋషులతో కూడినటువంటి అచ్యుత గోత్రాన్ని కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని రామచంద్రమూర్తి యొక్క గోత్ర ప్రవరలు పఠించారు. ఇక సీతమ్మ వారు కూడా ఆ రాముడికి తగినటువంటిదిగా ఉండాలి కదా, అందుకని సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే ఆవిడ గోత్రం సౌభాగ్య గోత్రం అని అన్నారు. ఆవిడ సీతమ్మ వారు చతుర్వేదాధ్యాయిని, 4 వేదములుగా ఉండేటువంటి వాటిని అధ్యయనం చేసినటువంటి ఆవిడ. ఈవిడకు ఉండేటువంటి ఋషులు 3. చిదచిదీశ్వర త్రయ ఋషయ, చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనేటువంటి తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములనే ఋషులుగా కలిగినటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. అటువంటి సౌభాగ్య గోత్రోద్భవి అయినటువంటి సీతా మహాలక్ష్మి ఇక్కడ వధువుగా ఉన్నది. కనుక ఈ వధూవరులిద్దరి యొక్క గోత్రములను చక్కగా ఈ 8 దిక్కులలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు వచ్చి పఠించి వారిద్దరి కళ్యాణానికి సన్నద్ధం చేసి అందరి చేత అనిపించారు దాస్యామి అని. దాస్యామి అని అంటే మేమంతా కన్యాదాతలుగా ఉండి ఈ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి మేము కన్యాదానం చేస్తున్నాము అని ఇక్కడ మనందరి చేత. ఇక్కడ దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు. ఇక్కడ ఇంకొక విషయం, రామచంద్రమూర్తి ఒక్కడే ఇక్కడ పురుషుడి వైపున ఉండేటువంటి వాడు, ఆయన వైపు ఎవరం లేము. మనమందరం ఎవరు అంటే ఆడపెళ్లి వాళ్ళమే మనమంతా కూడా. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలోనే ఉండి సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నాం మేము అని అంటారనమాట. కనుక దాస్యామి అని అందరి చేత అనిపించి ఆ గోత్ర ప్రవరలను ఇక్కడ అర్చక స్వాములు పఠించారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని అర్చక స్వాములు సుగంధనానులిప్య తండులోపరినిధాయ అర్యమణం సోమం రాజామిద్భ్యాభ్యాం మంత్రాభ్యామిభిమంత్రియ ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీకుం సవితారం చ వాజినం సోదభగం రాజాం వరుణమగ్రమన్వారభామహే ఆదిత్యాను విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం యోత్రాధిదేవతాజై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం త్రిజై నమః.
విష్ణోరారమతీతమంత్రేణ ప్రతిధరమభిమంత్రియా ఓం విష్ణోరాయ నమస్తే విష్ణో పృష్ఠమస విష్ణోస్నేత్రే స్థో విష్ణోస్యోరస విష్ణో ధ్రువమస వైష్ణవస విష్ణవే త్వా మంత్రేణ యజ్ఞోపవేతమంత్రియా ఓం గంధద్వారాంగురాధర్షాన్ నిత్యవిష్టాంగరీషీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం యజ్ఞోపవేతాధిష్టాన దేవతాజ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దేవం చ సందర్శయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ఓం ఉద్దేక్యస్వజాత వేదో పఠ్యందమ వసోదృశ్యమఖ్యవావహజీవనం రామదాస గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి, పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమో నారాయణం మాధవానం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షాయ నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీళాయ నమః. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఫలనివేదనం సమర్పయామి. ఓం భోక్ష్యాపరిహృత్య నివేద్య ఓం 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 హం 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 ఇదమిదమిదం గృహాణ స్వాహ. తాంబూలం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. యథాస్థానం ప్రతిష్ఠా మూర్తివాసాదయ క్షమస్వ. ఓం తతః వందే రాజేత మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్రధారణం కృత్వా. అమ్మవారికి ధరింపజేసేటువంటి యోక్త్రాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. యోక్త్రము అంటే దర్భలతో చేసినటువంటి తాడు. ఈ దర్భలతో చేసినటువంటి తాడుని అమ్మవారి యొక్క కటిస్థానంలో కట్టడం జరుగుతుంది. దేనికి కడతారయ్యా అంటే సాధారణంగా వివాహం చేసుకునేది దేనికోసమయ్యా అంటే వంశాభివృద్ధి కోసం. అలా వంశాభివృద్ధి కలగాలయ్యా అంటే వచ్చేటువంటి కన్య యొక్క కడుపు పండాలి. అదిగోండి గర్భమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడం కోసం ఈ యోక్త్ర ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే అమ్మవారికి గర్భస్థ దోషాలుంటాయి అంటే కాదు, ఆమె సంతానమైనటువంటి మనందరికీ కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని దర్శించడం వల్ల మనకి అవన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి భావనతో అమ్మవారికి యోక్త్ర ధారణం చేస్తారు. అలా ధరింపజేసేటువంటి యోక్త్ర ధారణని 4 వైపులా కూడా చూపిస్తున్నారు అర్చక స్వాములు. అలా చూపించేటువంటి యోక్త్రాన్ని అమ్మవారికి దర్శింపజేస్తున్నారు. దాన్ని దర్శించండి. గర్భస్థమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి. ధ్రువందే రాజా యోగ్రధారణముహూర్తోహుత్తులి భవంతో మహాంగోను గృహంతు. యోగ్రధారణముహూర్తోహుత్తు శ్రీ జగదాంబదే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం యజ్ఞోపవేతధారణం కరిష్యే. యజ్ఞోపవేతధారణార్థం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. యజ్ఞోపవేతం ధరింపజేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవీతాన్ని మీ అందరికి కూడా దర్శింపజేస్తారు. అనంతరాశ్రమ సిద్ధి కొరకు అని. అనంతరాశ్రమం అని అంటే ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉండేటువంటి రామచంద్రుడు ఇప్పుడు తర్వాత ఉండేటువంటి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించబోతున్నాడు కనుక ఆ గృహస్థాశ్రమ సిద్ధి కొరకు ఇక్కడ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవీత పూజ జరిగినది. యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాములు మీ అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అంతా సేవించండి. ఆ యజ్ఞోపవీత యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే ఎవరైతే ఈ యజ్ఞోపవీతాన్ని ధరిస్తారో ఆ ధరించినటువంటి వారు మాత్రమే వేదాధ్యయనాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నది. వేదము
మన యొక్క జ్ఞాన భాండాగారం. వేదములలో లేని లేదు కదా, ఆ వేదము అనేటువంటిది అధ్యయనం చేయడానికి యజ్ఞోపవీతాన్ని ధరించాలి అని. దానికి పేరే యజ్ఞోపవీతం అని. అంటే యజ్ఞమనంటే భగవంతుడు, యజ్ఞోవై విష్ణు అని. కనుక విష్ణు స్వరూపమైనటువంటిది ఆ యజ్ఞోపవీతం. అది ధరిస్తేనే ఆ వేదమును ఉచ్చరించేటువంటి యోగ్యత కలుగుతుంది. కనుక ఆ యజ్ఞోపవీతాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి దాన్ని అనంతరాశ్రమ సిద్ధి కొరకు ధరింపజేస్తారు. అంతా సేవించండి. యజ్ఞోపవీతం పవిత్రం ప్రజాపతేర్గత్సాయం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రతిమశుభం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. ఇందాక వారు చెప్పినట్లుగా ద్విజత్వ సిద్ధి చేకూరుస్తుంది మనకి యజ్ఞోపవీతము. ద్విజము అంటే 2 సార్లు పుట్టేది అని అర్థము. ద్విజము అంటే 2 సార్లు అంటే ఏది పుడుతుంది? 2 సార్లు అంటే పక్షి గుడ్డు నుంచి ఒకసారి పుడుతుంది, గుడ్డుగా పుడుతుంది, గుడ్డు నుంచి మళ్ళా పుడుతుంది. అలాగే ద్విజలు అనేటువంటి వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు పేరు. ఉత్తరాగ్రం కూర్చన్నాయనస్యాసనం దత్వా ప్రదద్విష్ణుస్తవదేవో మాత్ర ఏతాభ్యాం మంత్రాభ్యామిదే పాద ప్రక్షాళనం కృత్వా ఓం ప్రదద్విష్ణుస్తవదేవీర్యాయ మృగోదవేవక్కుజరోదిష్టాః శత్రుషు విక్రమణేషు అభిక్షీయంతు భువనాని విశ్వా పాద ప్రక్షాళన జరిగింది. రామచంద్రమూర్తి పాదాలను జనక మహారాజు గడిగినట్లుగా మనం భావించవచ్చు. సాధారణంగా కన్యాదానం ఎవరైతే చేస్తారో ఆ సందర్భంలో దానము, ధర్మము అని చెప్పి 2 ఉంటాయి. దానము అంటే, ధర్మము అంటే మామూలుగా ఇచ్చేటువంటిది. దానం చేసే వ్యక్తి ఏం చేయాలి అంటే, ఎవరైతే దాన ప్రతిగ్రహీతగా ఉన్నాడో అతని యొక్క కాళ్ళు కడిగి దానం చేయడం అనేటువంటిది సంప్రదాయము. కాబట్టి కన్యాదానానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క పాదాలను కడుగుతూ ఉన్నాడు జనక మహారాజు. అవి సామాన్యమైనటువంటి పాదాలు కావు. రామచంద్రమూర్తి యొక్క పాదాలు ఎంత గొప్పవయ్యా అంటే, శ్రీరామ పాదమా నీ కృపాలులే అంటారు త్యాగరాజస్వామి. ఓ రామచంద్రమూర్తి, నీ యొక్క పాదాల యొక్క కృప చాలయ్యా, నీ కృప కూడా అవసరం లేదు, దానితో మేమందరం కూడా తరిస్తాము అని చెప్పేసి అన్నాడు. అహల్య శాప విమోచనం చేసినటువంటి పాదాలు ఆ పాదాలు. అటువంటి దివ్యమైనటువంటి పాదాలను, అంతేకాకుండా బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్యుడు అభివర్ణించినట్లుగా అటువంటి గొప్పనైనటువంటి పాదాలను రామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశారు కన్యాదానంలో భాగంగా. తహానయశ్చక్రాజ పద్మహేత నారాయణాస్త్రేణ పాదారవిందజోరభిమంత్ర్య ప్లోదవస్త్రేణ సంవృజ్య ఓం నయశ్చక్రాజ పద్మహేత సహస్రజ్వాలాయ ధీమహి తన్నః సుదర్శనః ప్రచోదయాత్. ఇమం మే గంగే మంత్రేణ పుష్పోదకస్తపనం కుర్యాత్. ఓం మే గంగే యమునే సరస్వతి రుద్రస్తోమకం పరుష్ణియా అశక్నియామరుద్వృధే విదస్తయాజ్యేయే శృణుహ్యా సురోమయా అర్చద ప్రార్చద హిరణ్యరూపే తద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య. మనకి ఈ సందర్భంలో కళ్యాణోత్సవంలో స్వర్ణాభరణములను స్వామికి ధరింపజేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం.
అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేస్తారు. దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు. భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునకు చేయిస్తి పత్సల పథకము రామచంద్ర, ఆ పత్సల పథకమునకు పట్టే 10,000 వరహాలు అని అంటారు. అయితే ఇక్కడ భరతుడు లేడు కదండి, మరి భరతుడికి చేయించినటువంటిది రాముడికి ఎందుకు వేస్తున్నారు అని అంటే, రాముడికి ఉండేటువంటి శంఖ చక్రాలు 2 భరత శత్రుఘ్నులు, అందుకని ఆ రాముడికి వేస్తే భరతుడికి వేసినట్లే అన్నమాట. అందుకని ఆ భరతుడికి ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు చేయించినటువంటి పచ్చల పథకాన్ని అందరూ సేవించండి. దాన్ని ఇప్పుడు రాముడికి ధరింపజేస్తారు. సీతమ్మ వారికి కళ్యాణంలో సీతాకు పథకము రామాయణ. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతమ్మకు చేయించినటువంటి చింతాకు పథకం అది అందరికీ అర్చక స్వామి దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ చింతాకు పథకాన్ని రామదాసు గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో 10,000 వరహాలు ఖర్చయింది. అది కూడా ఆయన లెక్క చెప్పారు. ఆ 10,000 వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పథకం రోజు 10 కోట్ల 10 మిలియన్ల ఎన్నైనా చెప్పొచ్చు, దాని విలువ అలాంటిది. ఎప్పుడో 17వ శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పథకం అది ఎంత విలువైనది అని అంటే దానికి భక్తియే విలువ. అటువంటి ఆ చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో సీతామాతకు జై. లక్ష్మణ స్వామికి ఈ సందర్భంగా